ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు పరిశుద్ధ ప్రార్థన మందిరంలో విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. దేవుని దగ్గర అటెండెన్స్ ఉంటుందంట. నిజమే. నా ప్రార్థనకి ఎవరు వచ్చారు, ఎవరు దేవుని స్తుతించారు, ఎవరు పాటలు పాడారని దేవుని దగ్గర ఒక లిస్ట్ ఉంటుందంట. ఆ లిస్టులో మనం అంతా ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుడు చూచినప్పుడు మన క్రియలు మంచిగా ఆయన కనపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కూడా మంచిగా చేయి చాపుతాడు ఆయన. హల్లెలూయా. అరకొరలుగా చిన్న చిన్న చేయి చాపడు మనలను ధారాళముగా దీవిస్తాడు ఆయన. ఇందుచేతనగా ప్రభు ఒక చక్కని మాట అన్నాడు ఆయన, చిన్న మంద మీరు భయపడద్దు, నేను మీకు తోడై ఉన్నానని. మనకెప్పుడు కూడా ప్రభువు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఈరోజు విజ్ఞాపన ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల ఇదిగోనైనా చక్కని వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ మాటనైనా అమూల్యమైనది, నీ మాట ఎంతో గొప్పదయ్యా. నీ మాట నెమ్మదినిస్తుంది, నీ మాట ఆదరణిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ దేవుని వాక్యాన్ని చక్కగా వినడానికి నీ కృప దయచి వినిన వాక్యం ప్రకారం జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి బైబిల్ గ్రంథాన్ని తెలిసినట్లయితే 66వ కీర్తన 19వ వచనం చదువుదాం. 66వ కీర్తన. దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చాలమ్మ. 66వ కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనము దేవునికి మనవి చేసేటప్పుడు నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే ఒక మంచి నమ్మకంతో ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఎందుచేతనగా మన దేవుడు మాట్లాడే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు, దేవా నువ్వు నా ప్రార్థన విన్నావు, నా మొర నీవు ఆలకించావు ప్రభా, నా విజ్ఞాపన నువ్వు వింటున్నావు ప్రభా అని దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించాడు. నీ మనవి పరిశుద్ధ పట్టణానికి, దేవుని రాజ్యానికి, దేవుని సముఖానికి వెళ్ళింది. హల్లెలూయా. వెళ్ళినప్పుడు నీ మనవి తప్పనిసరిగా దేవుడు వింటాడు. ఒకసారి చూడండి, చిన్న చిన్న ప్రార్థనే దేవుడు వెంటనే జవాబిస్తూ ఉంటాడు. మన యొక్క ప్రార్థన మన పరిస్థితులను బట్టి దేవుడు జవాబునిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది అంటే మనం నిరీక్షణ గల వారమే ఉండమని అర్థం. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి, ఒక రోజున మీ జీవితాన్ని నేను మారుస్తానంటాడు ఆయన. మన బ్రతుకును దేవుడు మారుస్తాడు, మన స్థితిని, మన గతిని దేవుడు మారుస్తాడు. కాబట్టి జవాబు మనకి వెంటనే వచ్చినా, జవాబు రావడం ఆలస్యమైనా, మన మనవి మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. నమ్ముతున్నారమ్మా ఈ మాట? హల్లెలూయా. చెప్తాం ఇలాగా, నా మనవి ప్రభు యొద్దకు వెళ్ళింది. హల్లెలూయా. మన మనవి దేవుని యొద్దకు వెళుతుంది. వెళ్ళినప్పుడు దేవుడు తగిన కాలమందు మన ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువు నిశ్చయముగా నా విజ్ఞాపన ఆలకించును. నిశ్చయముగా, అది ఖచ్చితం, నిజముగా దేవుడు నా విజ్ఞాపన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి ప్రార్థన, ప్రతి మాట, నువ్వు మాటతో ఏదైతే పలికావో, దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అయితే చేశావో ఆ ప్రార్థన వింటాడు. చాలా మంది ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాలు భరించలేకపోతున్నా ప్రభా నన్ను తీసుకుపో, నన్ను తీసుకుపో, నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో నేను చూసాను, నన్ను తీసుకుపో ప్రభా, నేనుంటే ఇంకేం ప్రయోజనం, నా వల్ల ఏముంది ప్రభా, నా బ్రతుకి ఇంకా అనవసరం, నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాణము నిజంగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఏమని ప్రార్థన చేయాలి? నేను ఇలా ఉన్నానంటే ప్రభా అది నీ చిత్తము, నీ కృప మాత్రమే నా బ్రతుకును సరైన మార్గంలో పెట్టు, నా జీవితంలో ఉన్న శ్రమలను తొలగించు, దీర్ఘాయుష్నిచ్చి నా కుటుంబాన్ని నిలబెట్టు, నన్ను గొప్ప సాక్షిగా పెట్టని ప్రార్థన చేసినప్పుడు
దేవుడు నీ విజ్ఞాపన ప్రార్థన ఆలకించి నువ్వు అనుకున్న రీతిగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తనలు 116వ కీర్తన 1-2 వచనాలు. 116వ కీర్తన 116వ కీర్తన 1-2 వచనాలు. నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నీ ఆయనను ప్రేమించి ఉన్నాను. ఆయన నాకు తెలియొద్దెను, కావున నా జీవితకాలమంతా నేను యెహోవాకు మొరపెట్టెదను. చాలమ్మా. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రభువా నా విన్నపములు నా మొర నువ్వు ఆలకించావు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ లోకంలో నువ్వు అధికంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు మాత్రమే. ఎందుచేతనగా ప్రభువే మనకు సమస్తాన్ని ఇవ్వగలడు. మన జీవితానికి అవసరమైన ప్రతి అవసరతను తీర్చేది ప్రభు మాత్రమే. కాబట్టి దేవుని నువ్వు ప్రేమించాలి. మొదటిగా దేవుని నువ్వు ప్రేమించినప్పుడు తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. చూడండి, ఆరాధనకి రావాలంటే కుటుంబంలో ఆటంకాలు ఉంటే ఆ కుటుంబానికి రెండవ స్థానం కాబట్టి మొదటి స్థానమైన దేవుడి దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఎందుచేతనగా కుటుంబం కన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమించే వారిగా మనము ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడము మొదలు పెడతాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించాడు. నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో విజ్ఞాపన ప్రార్థనలో నీ మొరను నీ విన్నపమును ఆయన ఆలకిస్తాడు. చిన్న పాప ఉంది ఇక్కడ, ప్రణవి స్తుతులు స్తోత్రములు చెప్తుంది. ఆ స్తుతులపై కూడా దేవుడు ఆసీనుడిగా ఉంటాడట. దేవుడు అంట ఆ స్తుతుల సింహాసనముపై ఆసీనుడు. పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. యవనస్తులు దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి కూడికలో యవనస్తులు దేవుణ్ణి గణపరచాలి. ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి మొరను కూడా ఆయన ఆలకిస్తాడు. చెవి యొక్కి ఆయన మన ప్రార్థనను వినే దేవుడు ఆయన. మనమే ప్రార్థన చేయం, ఎక్కువగా ప్రార్థనలో మనమే గడపం. ఇద్దరు కూర్చొని ఊసులాడుకోమంటే ఎంతసేపు అయినా ఊసులాడుకుంటా. నేను ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాను, ఫోన్ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కదండి, కదా మీలో ఉన్నారో లేదు. ఎక్కువసేపు మాట్లాడతారు, ఫోన్ పెట్టరు ఫోన్. మరి అంతసేపు నువ్వు మాట్లాడుతూ ఉన్నావే, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉందండి? ఏమీ లేదు, ఏం ప్రయోజనం లేదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని ఇంకా పెట్టరు. ఆ ఊసు ఈ ఊసు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఒకవేళ సన్నిధికి వచ్చేవారంటే సన్నిధిలో విషయాల గురించి ఎలాగన్నారు అలాగన్నారు. ఎందుకు వచ్చింది ఆ మాటల వల్ల? ప్రయోజనం ఏమీ లేదు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ మాటలు కూడా ఆయనకి తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. నువ్వేదైతే సలుగుతున్నావో అది దేవునికి తెలుసు. నువ్వు దేని గురించి అయితే మాట్లాడుతున్నావో సమస్తము కూడా దేవునికి తెలుసు. చూడండి, నేను ఒక స్త్రీని చూస్తూ ఉంటాను. ఆమె వాళ్ళ బంధువులకి ఫోన్ చేస్తుంది. వాళ్ళకి ఇసుకొచ్చి పెట్టాలేమో కానీ ఈవిడైతే పెట్టదు. చాలా సందర్భాల్లో చూశాను నేను. చూసినప్పుడు నేను ఆమెతో చెప్పాను, ఎందుకు అంత ఫోన్ నీకు? ఆ ఫోన్ మాట్లాడటం వల్ల గొడవలు అయిపోతాయండి, జాగ్రత్త. వాళ్ళు ఒకటంటే నువ్వు ఇంకొకటి అంటావు, మనస్పర్ధలు వచ్చేస్తే జాగ్రత్త. దేవుడు ప్రతి మాటను ఆలకిస్తున్నానని ఆయన అంటున్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడవు కానీ ఫోన్లో అనేక మందితో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటావు. అలాంటి మాటల వల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా అండి? ఏం ప్రయోజనమో లేదు. దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే మాట్లాడాలి. నాకు ఎవరైనా ప్రార్థన చేయమని చెప్తే ఆ విషయం ఏంటో కనుక్కొని ఫోన్ పెట్టేస్తాను నేను. ఆ విషయం ఏంటంటే దేని గురించి, దేని కోసం ప్రార్థన చేయమంటారు. అంతవరకే మనకి, అంతకు మించి మనకి అనవసరం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, మీ యొక్క ప్రతి మొర ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించే దేవుడు. కాబట్టి నువ్వు వ్యర్థమైన మాటలను పక్కన పెట్టి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు నేర్చుకునేది ఏంటంటే, దేవుడు ప్రార్థన వింటున్నాడు కాబట్టి ఆయనకు ప్రార్థన చేసే గంటలు పెంచుకోండి. హల్లెలూయా. దాని వలన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఐశ్వర్యము కలుగుతాయి. దేవుని మాట వినంట, ఆ మాట ప్రకారము జీవించడానికి నువ్వు అడిగేస్తే దేవుని దూతలు నిన్ను నడిపించడానికి సిద్ధపడుతూ ఉంటాయంట. హల్లెలూయా. మనం అడిగేయం. దైవజనులు చెప్పిన ప్రతి మాటను పెడచెవిని పెడతా ఉంటే కనుక మన ముందుకి వెళ్ళలేము. దైవజనులు ఎప్పుడు కూడా అన్నీ చెప్పాలి కదండి. దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రతిదీ కూడా చెప్పేవారిగా ఉండాలి. ఒక పాస్టర్ గారిని మేము చూసాం.
ఆ పాస్టర్ గారు వడ్డీ వ్యాపారం చేయకూడదని చెప్పపోయినప్పుడు నేను అన్నా, ఎందుకంటే అలా చెప్పరంటే మా సంఘానికి వచ్చే చాలా మంది ఈ వ్యాపారస్తులే, అందుకని చెప్పరంట. చెప్తే కానుకలు రావు. నేనైతే చెప్తాను, హల్లెలూయా, మేమైతే చెప్తాం, అది తప్పని. ఎందుకు చేతనగా నీ ధర్మ వడ్డీకి ఇయ్యొద్దని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దాని ప్రకారము జీవించాలి. చూడండి, ఏ అర్పణన్నా సరే న్యాయముగా దేవునికి అర్పించేదే ఇష్టం దైవజనులకు కూడా. అంతే తప్ప నువ్వు ఏదైనా చేసేసి దేవునికి ఇచ్చేస్తే కనుక దానివల్ల ఏ అభివృద్ధి లేదు. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకితే బ్రతకడం, లేకపోతే అనవసరం. దేవుని చిత్త ప్రకారము మనము జీవించినప్పుడే మనకి కిరీటాలు ఉంటాయి. ఆ కిరీటాలు చూడండి, మిస్ ఇండియాకు, మిస్ యూనివర్స్కు కిరీటాలు పెడతారు. చూడండి, మాకు మీడియా అంతా మారుప్రోగిపోతాయి, పలానా కిరీటం పెట్టారని. అంతకు మించి దేవుడు మనకి కిరీటాలు ఇస్తాడు. హల్లెలూయా. అది పొందుకోవాలంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న లిస్టు చూస్తాడట. ఆ లిస్టులో నీ అటెండెన్స్ ఉంటుంది. నువ్వు ఏ ఆదివారం వచ్చో, నిజమేనండి, ఏ వారము దేవుని సన్నిధిలో గడిపో, ఏ ప్రాంతంలో నువ్వు గడిపో, ప్రతిదీ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టుతో మళ్ళీ ఇంకొకటి ఉంటుందంట, ఎంత శ్రమతో కూడి ప్రభు సన్నిధికి వచ్చావు. చూడండి, ఇప్పుడు ఎస్ఐ గారు ప్రభు సన్నిధికి వస్తారు, నాగమణి గారు ఎంత దూరం, మీ ఇల్లు బాగా కొంచెం దూరం, మరి అక్కడి నుంచి ప్రయాసతో రావాలి కదండి. మారకుండా దేవుని సన్నిధికి రావడం, ఆ ప్రయాసను దేవుడు అదే చూస్తాడట. మన యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా దేవునికి లెక్కే. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి మన మొర నిత్యము ఆలకించే దేవునికి మనం ఎప్పుడు కూడా దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. మనుషులతో ఎంతవరకు అంతవరకు ఉండుట మంచిది. హల్లెలూయా. చూడండి, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొక్కెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టేదను. హల్లెలూయా. ఆయన నా మొర్రను వింటున్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తూ ఉన్నాను. మనుషులను ప్రేమిస్తే నీకు వచ్చేదేం లేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతో గొప్పది. ప్రభు అన్నాడు కదా, నువ్వు నన్ను ప్రేమించు, నేను ఆస్తికర్తలుగా నేను చేస్తాను, నీ నిధులను నేను నింపుతాను, మనకేం కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. ఒక్క చిన్న ప్రార్థన అండి ఈ పరిస్థితిని మారుస్తుంది. ఒక చిన్న ప్రార్థన అన్ని తారుమారు చేసేస్తుంది. ఒక వ్యక్తికి గుండె చీల్చి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆ వ్యక్తి మాకు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు, ఏమనంటే నాకు ఆపరేషన్ పడుతుందని చెప్పారు, ప్రార్థన చేయండి. అప్పుడు భారం కలిగి ప్రార్థన చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వారం అతను హాస్పిటల్కి వెళ్తే నీ గుండె పదిలంగా ఉందని చెప్పారు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతం దేవుడు చేశాడు. ఆ వ్యక్తి చాలా పిరికివాడు, చాలా భయం, ఆందోళన ఎక్కువ. మరి ఆ వ్యక్తి గురించి ఎంతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మరలా తనకి ఆ యొక్క టెస్టులు చేసినప్పుడు అన్ని నార్మల్ రిపోర్ట్లు దేవుడు అనుగ్రహించాడు. మరి ప్రార్థన చూడండి పరలోకానికి వెళ్ళిపోయి జవాబును ఇస్తా ఉంది. చూడండి, మొన్న ఆదివారం దొరకబాబు వచ్చాడు, అతని విషయంలో కూడా అంతే కదా. చాలా మటుకు అవయవాలు పాడయ్యాయి, చాలా మటుకు శరీరంలో అవయవాలు బాగోలేదనే కదా చెప్పారు. అయితే దేవుడు ఒక చిన్న ప్రార్థన ద్వారా అవయవాలన్నీ సరి చేశాడు కాబట్టి డాక్టర్లు ఇంటికి పంపించారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా పరిస్థితులను మారుస్తుందండి, తప్పనిసరిగా మారుస్తుంది. అయితే కొంతకాలం నువ్వు శ్రమ పడుతున్నావా, ఆనందంగా శ్రమపడు, సంతోషంగా శ్రమపడు. నీ శ్రమలో దీవెనుంది. హల్లెలూయా. నీ శ్రమలో ఆనందం ఉంది. ఒకానొక రోజున నువ్వు కూర్చొని అనుకుంటావు, నేను ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే ఆ రోజును శ్రమను సంతోషంగా అనుభవించాను కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను. ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను, దానికి కారణం నా శ్రమలో నేను దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నాను, దేవునిలో సంతోషాన్ని వెతుక్కున్నాను. ఆనాడు ఆయన చేయి పట్టుకున్నాడు, ఈనాడు ఆయన చేయి పట్టుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఏమన్నా తెలుసా, నువ్వు శ్రమను సహించావు, చక్కగా ప్రార్థన చేస్తావు, ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆనాడు ఈనాడు దేవుడు అయిన నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తాడు. ఇవాళ విజ్ఞాపన ప్రార్థన, ఒక అంశం గురించి విజ్ఞాపన చేయాలి. ఏదైనా అంశం, సంఘ అభివృద్ధి కావచ్చు, లేదంటే అనేకమైన భారతదేశంలో అన్ని చోట్ల పెరిగిపోతున్నారు, వారు మారు మనసు పొందాలి. లేదంటే మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా, వచ్చే నెల విజ్ఞాపన ప్రార్థన కల్లా ఆ సమస్యను తీర్చు ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ ప్రార్థనను ఆలకించి చక్కని జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకో మాట చూద్దాం, విలాప వాక్యములు 3వ అధ్యాయము 55-56 వచనాలు.
విలాప వాక్యములు 3వ అధ్యాయము 55, 56 వచనాలు యెహోవా చదవండి. అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామం బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకును. చాలా. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా. విలాప వాక్యములో ఇలాగూ రాయబడి ఉన్నది, యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి. హల్లెలూయా. చూడండి, గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయములకు భయపడను అంటాడు దావీదు. గాఢాంధకారం అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. ఈ విలాప వాక్యాల్లో కూడా అగాధము, చీకటి, శ్రమలతో కూడిన అనుభవం. హల్లెలూయా. బాకాలోయ, శ్రమలతో కూడిన లోయ, దానిని ఆనందముగా మార్చేవాడు ప్రభువే. హల్లెలూయా. అగాధ స్థలములు, అలాంటి పరిస్థితిలో దేవా నీవే నన్ను లేవనెత్తువాడు. లేవంటారా? కుటుంబాల్లో అశాంతి లేదంటారు, ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనము ఏంటి, నా పరిస్థితి ఏంటి అనిపించే క్షణాలు ఉంటాయి. నా బ్రతకడం వల్ల ఏంటి ప్రయోజనం అనే క్షణాలు ఉంటాయి కదండి. ఎన్నో శ్రమలు వస్తాయి. అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, తినడానికి మనకి లేదు. అలాంటి సమయాలు ఉంటాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో కష్టాలు. నేను ప్రణవిని చూసినప్పుడు అనుకుంటాను, నాగమణి గారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంత నరకం అనుభవించలేదా? ఆ పన్ను నొప్పి ఎంత భయంకరం అంటే, ఆమెను పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా నాకు కనబడితే నా దగ్గర ఏం చేసేవారు, చూడలేకపోతామండి. ఆ పరిస్థితిలో మేము ఆమెను చూడలేకపోతాం. ఎంత శ్రమ అంటే అది. ఇంకా ఆమె ఏడడం ఒకటే తక్కువ. సోమేశ్వరి గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, భయంకరమైన స్థితి. ఇంకెంత మాటలతో అయితే చెప్పలేము. అంత భయంకరమైన అగాధం, అంత భయంకరమైన స్థితి. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చీకటి వెలుగైంది కదండి. హల్లెలూయా. వెలుగైంది కదా. ఆ కష్టమంతా ఎవరైనా చెప్తే గుర్తొస్తుంది కానీ తల్లి మర్చిపోదు. ఎందుకు చేతనగా వెలుగు మన ఎదుట ఉన్నది, దేవుడిచ్చిన వెలుగు ఉన్నది. అందుకే విలాప వాక్యాలు రాయబడి ఉన్నది. ఒకవేళ నువ్వు అగాధమైన స్థలాల్లో ఉన్నావా, భయంకరమైన స్థితిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, భయంకరమైన శ్రమల్లో ఉన్నావా, నీ బ్రతుకు ఏంటో నీకు అర్థం కావట్లేదా, ముందుకెళ్ళే దారి కనబడట్లేదా, దేవునిపై ఆనుకో. దేవుడు నీ జీవితాన్ని వెలుగుకరంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. దీవెనకరంగా చేస్తాడు ఆయన. ఆయన విలాప వాక్యాలు ఇలా రాయబడింది, నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. బందీ గృహములో ఉన్నప్పుడు బందీ అయిపోడు, శ్రమలతో బందీ, అనారోగ్యముతో బందీ అయిపోతాం. ఒక్కోసారి మనకి తెలియకుండానే భయంకరమైన స్థితిలో పడిపోతాం, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతాం. చూడండి, బలహీనం వచ్చేస్తే తెలుస్తుంది కదా. ఆ బలహీనతల్లోంచి రావాలని మనకు ఉంటది కానీ బయటికి రాలేదు. ఆ బలహీనత తగ్గే వరకు కూడా భయంకరమైన స్థితిలో పడిపోతా ఉంటాం. అలాంటి పరిస్థితిలో నా దేవా, నా ప్రభువా అని మొరలినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. చూడండి, యోనా చేప కడుపులో నుండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ చీకటిలో నుంచి, ఆ బందీ గృహంలో నుండి యోనా దేవునికి ఏడుస్తూ మొరపెట్టాడు. యోబు ఎంతో కష్టకాలముతో ఆ బందీ గృహంలో నుండి, అంధకారంలో నుండి యోబు దేవునికి మొరపెట్టాడు. దావీదు శత్రువులు తరుముతా ఉంటే మరణాంతకాలంలో నుండి, అగాధంలో నుండి, బందీ గృహంలో నుండి దావీదు దేవునికి మొరపెట్టాడు. వారందరి మొర దేవుడు ఆలకించి యోనా చేప కడుపు నుంచి బయటపడ్డాడు. యోబు తన పోగొట్టుకున్నదంతా పొందుకున్నాడు. దావీదు శత్రువులు మరణించారు. హల్లెలూయా. చూడండి, ప్రార్థనకు ఎంత శక్తి ఉందో, ప్రార్థనకు ఎంత బలం ఉందో. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడట. ఏ నిమిషము నువ్వు మొరపెట్టినా దేవుడు వింటాడట. దేవుడి సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తాడంట. చిన్న సమయం దొరికిన నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. ఎంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. హల్లెలూయా. నీవు నా శబ్దము ఆలకించితివి. చూడండి, మన ఇంట్లో ఏదైనా మనం పడుకున్నప్పుడు వంటగదిలో ఒక ప్లేట్ పడిపోయింది అనుకో, మీకు వినపడుతుందా? గబుక్కునే లేచి ఏంటని వస్తాం. అలాగా దేవుడట, అయ్యా తండ్రి ప్రభువాని నువ్వు అరిస్తే ఆ శబ్దానికి ఆయన నీ దగ్గరకు వస్తాడట. హల్లెలూయా.
నీ శబ్దము దేవుడు వింటాడంట. నువ్వు తండ్రి ప్రభు అని అరుస్తా ఉంటే ఆ ప్రార్థన దేవుడు వింటాడంట. నీ శబ్దము విని నీ జీవితానికి కావాల్సిన అవసరత దేవుడు ఇస్తాడంట. అందుకే తెల్లవారుజాము 3 గంటలకు లేచి అయ్యా తండ్రి అని నువ్వు ఏడుస్తే ఆ శబ్దము దేవుడికి వెళ్తుందంట. దేవుని దూతలు నీ ప్రార్థనను పట్టుకెళ్తాయి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన మొర ఆలకించే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన విజ్ఞాపన ప్రార్థన వినే దేవుడిని మనము కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఉండుట అది ఎంతో మంచిది, అది ఎంతో ఆశీర్వాదము. హల్లెలూయా. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. దేవుడు అంటూ ఉన్నాడు, సహాయము కొరకు నేను మొరపెట్టినప్పుడు దేవా నీ చెవిని నువ్వు మూసుకోవద్దు. నా శబ్దము వినబడగానే నా ప్రార్థనకు చెవి ఎక్కువ ప్రభువా. కష్టాలు లేనోళ్ళు ఎవరు లేరండి, శ్రమలు లేనోళ్ళు ఎవరు లేరు, అనారోగ్యం లేనోళ్ళు ఎవరు లేరు. అందరికీ అన్నీ ఉన్నాయి. అన్నింటిలో కూడా మనం ఆనందిస్తున్నామంటే దేవుడు మనల్ని శ్రమల్లో నుండి విడిపిస్తాడు, కష్టాల్లో నుండి విడిపిస్తాడు, అనారోగ్యంలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన ఈరోజు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. మరి చక్కగా ప్రార్థన చేద్దాం. దేవుని యొద్ద నుండి చక్కని జవాబును మనము పొందుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో విజ్ఞాపన ప్రార్థనలు మాకిచ్చాం. అందును బట్టి నీకు వందనాలు. బిడ్డలనైనా తరలి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఎంతమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు? లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్న దేవుడు. గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.